విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాము. గతంలో జరుగుతూ ఉన్న పనులను తెలియజేటకు మనం ఈ టెన్స్ ను వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఏ సబ్జెక్ట్ కు ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో చూద్దాం. ఐ తర్వాత వాజ్ వస్తుంది. we you they ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు వర్ వస్తుంది. హీ షిట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వాజ్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే అంటే నేను నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటే. We were playing tennis yesterday అంటే మేము నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటిమి. You were playing tennis yesterday అంటే మీరు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటిరి. They were playing tennis yesterday అంటే వారు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉండిరి. He was playing tennis yesterday అంటే అతడు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉండే. She was playing tennis yesterday అంటే ఆమె నిన్న టెన్నిస్ ఆడుతూ ఉండే. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఏస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. ₹1000 కాకుండా కేవలం ₹1000కే ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడానికి గొప్ప అడుగు వేస్తున్నారు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు. వెంటనే కాంటాక్ట్ చేయండి. సెల్ నంబర్ 9989379269. విద్యార్థి లోకానికి మీ ఏస్రెడ్డి నమస్కారం. నా తల్లిదండ్రుల, గురువుల మరియు సరస్వతి మాత ఆశీస్సులతో నేను ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. నేను 1,00,000 మందికి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని నిర్ణయం తీసేసుకున్నాను. మరి ఈ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణకు ఎవరు అర్హులు అంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అయి ఉండాలి. ఈ డిగ్రీ వరకు అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు అన్నమాట.